ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాకినాడ జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. 24 పోలింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేశారు అధికారులు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి భద్రత కల్పించారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎన్నికల అనంతరం తొలిసారిగా జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం చూడొచ్చు, ఈరోజు జరుగుతున్న పోలింగ్కి సంబంధించి ఎక్కడికెక్కడికి భద్రతా ఏర్పాట్లు చేసి వచ్చిన ఎవరైతే పోలింగ్ వేయడానికి వచ్చిన అభ్యర్థులకు వారికి చీట్లపై రాసిచ్చే పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కాకినాడలో ఉన్నాము. అయితే కాకినాడ ఇప్పటికే పోలింగ్ సెంటర్ల వద్ద అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఓటర్దారులు వచ్చి వారు ఓటు వినియోగించుకోవడానికి ఇప్పటికే పోలింగ్ సెంటర్ వద్దకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం కాకినాడకు సంబంధించి కాకినాడ ఆనందభరితలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఏర్పాట్లు ఏ రకంగా చేశారు అంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే అభ్యర్థున్నారో అభ్యర్థులు వారి గెలుపు కోసం అయితే ఇప్పటికే ఏజెంట్లను ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడికి ఎవరైతే ఓటర్లున్నారో ఓటర్లని తీసుకొచ్చి ఓట్లు వేయించడానికి అయితే ఏర్పాట్లు అయితే పూర్తిగా నిమజ్జనం చెప్పచ్చు. అయితే ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే పట్టభద్రుల స్థానంలో కూటమి సంబంధించి టీడీపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అలాగే టీచర్లకు సంబంధించి టీచర్ల సీట్లు అయితే ఏపీటీఎఫ్కు మద్దతు అయితే ఉంది. అయితే 6 జిల్లాలలో 35 మంది అభ్యర్థులు వారి గెలుపు కోసం అయితే ఎదురుచూసే పరిస్థితి కనబడితే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అయితే జరగనుంది. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలాగా అధికారులు అయితే అన్ని చర్యలు అయితే చేపట్టారు. అయితే ఉభయ గోదావరి జిల్లాలో 440 కేంద్రాల్లో జరగనున్న పోలింగ్కి 3,14,984 మంది పట్టభద్రులు ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. అయితే దీనికి సంబంధించి నేడు జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల పోలింగ్ అయితే మొదలైంది. అయితే 24 పోలింగ్ కేంద్రాల్లో సమీపంలో సెక్షన్ 144 అమలు చేశారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రాల్లో పీఓ, ఏపీఓ ఇద్దరు ఓపీఓలు, సూక్ష్మ పరిశీలకుడు విధులు అయితే నిర్వహిస్తున్నారు. అయితే అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు. వెబ్ కెమెరాలు కూడా ఏర్పాటు అయితే చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ ఆదేశాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో ఎస్డిపిఓ దేవరాజ్ పటేల్ ఆధ్వర్యంలో పూర్తి పోలీస్ బందోబస్తు ఏర్పడారని చెప్పుకోవచ్చు. అయితే 18 పోలింగ్ కేంద్రాల్లో 1000 లోపు ఓటర్లు అయితే ఉండగా సరాసరి 749 మంది ఓటర్లు అయితే ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే పాఠశాలలు, సంస్థల్లో, కేంద్రాల్లో అయితే ఈ యొక్క పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే సామూత్ నగర్లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో అలాగే 2వ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. మిగతా అన్ని చోట్ల కూడా ఎక్కడికెక్కడ పోలింగ్ బూత్ నిర్వహిస్తున్నారు. అయితే మరోపక్క ఎన్ఎఫ్సిఎల్ రోడ్డు, అలాగే శ్రీనగర్, ఆనందభారతి, జగన్నాథపురం, అన్నమ్మఘాటి, జయరామరావుపేట, సినిమా రోడ్, బాలాజీ సెంటర్ అయితే ఇక్కడ అన్ని సెంటర్లలో కూడా ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే పాఠశాలలో కూడా పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లతో అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ అనే ఎన్నికలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం సంబంధించి ఏవైతే కాకినాడ జిల్లాలో సంబంధించి పోలింగ్ కేంద్రాల దగ్గర వచ్చిన ఎవరైతే అభ్యర్థులు ఓటర్లు ఉన్నారో ఓటర్లకు సంబంధించి వారికి అంటే ఖచ్చితంగా ఉన్న ఐడి ప్రూఫ్లో ఏదో ఒక ఐడి ప్రూఫ్ తీసుకురావాలి. అంటే ఆధార్ కార్డు కానీ, లేకపోతే వారికి ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే పాస్పోర్ట్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా తీసుకొచ్చి వారికి అంటే ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారో వారికి ఈ ఐడి ప్రూఫ్ చూపించి ఓటు అయితే వినియోగించుకోవాలి. అయితే వచ్చిన ఎవరున్నారో వారికి ఖచ్చితంగా దీనికి సంబంధించి వారికి సంబంధించి ఎవరైతే అంటే ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్స్లో వారు ఇచ్చిన పెన్ ఏవైతుందో పెన్నే ఖచ్చితంగా వాడాలని చెప్పి వారు చెప్పే పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, అంటే పోలింగ్ కేంద్రాల్లో అయితే పూర్తి భద్రతా ఏర్పాట్లతో అయితే ఎలక్షన్ చర్యలు చేపడుతున్నారు. అయితే ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ సమక్షంలో అయితే పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కాకినాడలో ఎక్కడ అంటే ఎలక్షన్ సంబంధించి ఏవైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి ఒక పక్క 35 మంది పోటీలో ఉండగా ఎవరైతే కూటమి అభ్యర్థి పేరాబతుల దాశేఖర్, అలాగే పీడీఎఫ్ అభ్యర్థి వీరిద్దరూ కూడా హోరాహోరీగా పోటాపోటీలు అయితే ఎలక్షన్స్లో అయితే వీరు పోటీలు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైనప్పటికీ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ అయితే ప్రక్రియ అయితే ఉంది. ఇప్పటికే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీస్ బలగాలు అయితే పూర్తి భద్రత ఏర్పాటు చేశారు. మరోపక్క జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగాన్ని పూర్తిగా ఏర్పాట్లు చేసి ఒక పక్క పోలీస్ బలగాలు కూడా పూర్తిగా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అయితే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.